Welcome to GK Bus. Today we can discuss about ARM templates. So, ఆర్మ్ టెంప్లెట్స్లోని ఇప్పుడు టెరాఫార్మ్స్లో అది ఎలా ఉందో సేమ్ వే ఇక్కడ కూడా మనం ప్రొవిజనింగ్ చేస్తాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని. బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ ఈజ్ నథింగ్ బట్ టెరాఫార్మ్స్ ఆర్ యాన్సిబుల్ వీ కెన్ యూజ్ ఇట్ ఇన్ ఎనీ ఆఫ్ ది క్లౌడ్ ఆర్గనైజేషన్స్ లైక్ ఏడబ్ల్యూఎస్ కానీ అజార్ కానీ జీసీపీ కానీ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి ఎక్కడైనా కంపాటబిలిటీ ఉంటుంది. బట్ ఆర్మ్ టెంప్లెట్స్ ఇట్ ఈస్ రెస్ట్రిక్టెడ్ ఓన్లీ టు అజార్. ఇందులో ఆర్మ్ టెంప్లెట్స్లోని మనకి బేసిక్గా ఈ ఫైల్ని కన్సిడర్ చేస్తే మనకి ఉండేవి స్కీమా, కంటెంట్ వర్షన్, రిసోర్స్, parameter, variables, output. Okay, these are the main 6 things that we will have in any ARM templates. In all the 6, the mandatory fields were schema, content version, resource. Parameter is optional. Variables is optional. Output is optional. So these are the things which we see in any ARM templates file. And now if we go into this Azure portal, if we open any of this, like we might have created a VNet. రిసోర్సెస్ డిలీట్ చేశానండి, క్రియేట్ చేద్దామా? ఓకే, నో వరీస్. సో ఇప్పుడు మనం let us create a new VNet. రిసోర్స్ గ్రూప్ ఒకటే ఉంది, డేటా లైక్ ఆర్జీ. Let me create in this environment. సో మనకి ఎప్పుడైనా ఇలాగ ఒక VNet కానీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, ఇఫ్ వీఆర్ చెకింగ్ ఎనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, see, now I've done with all the prerequisites which I need. What type of name, what is the things, I've given all the things here. So after that, if you see here, you will find download a template for automation. Okay, create if you just click on this, I didn't create it yet, just I have the template here. Okay, so if you just copy this template, just copy it, I don't have the access, copy and paste it in a separate notepad. Okay, expand it. Now if you see the things, you will find a schema. Schema is nothing but you can consider it as URL for that particular Azure. Okay. And the content version is nothing but version. Whenever we are creating any VNet or any infrastructure,
it will have its version. We can upgrade or downgrade the versions, right? ఓకే So it will start with 1.0.0.0 ఓకే and నెక్స్ట్ నేను మీకు ఇంపార్టెంట్ ఐ మీన్ కన్ఫర్మ్ అని చెప్పినవి ఏమేమి ఉన్నాయి ఇందులో. ఇఫ్ యూ సీ ఇట్ హియర్, స్కీమా, కంటెంట్ వర్షన్ అండ్ రిసోర్స్. దీస్ త్రీ వర్ ది మెయిన్ థింగ్స్. అండ్ లెట్ us check if we have the resources. See, ఓకే these are the resources. And apart from these three things, ఇక్కడ మనకి మిగతావి లేవు. ఇట్ ఈస్ నాట్ అ మ్యాండేట్ వన్, సో దెర్ ఈస్ నో ఇష్యూ విత్ దట్. ఇఫ్ యూ require it, then you will also work with them as well. ఓకే అండ్ ఇవి కాకుండా నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే మనకి ఈ ఇందులో ఉండే ప్రతిదీ కూడా టైప్ అండ్ స్ట్రింగ్, అంటే కీ వాల్యూ స్ట్రింగ్ వాల్యూ అలా ఉంటుంది అనమాట. కీ వాల్యూ పేర్ అంటారు దీన్ని. అది లొకేషన్ అవనివ్వండి, లేకపోతే వర్చువల్ నెట్వర్క్ నేమ్ అవనివ్వండి, ఏదైనా సరే కీ వాల్యూస్ అయితే కీ కాలన్ వాల్యూ ఇదే ఫార్మాట్ లో ఉంటుంది. ఓకే, కాకపోతే ఇక్కడ టైప్ కదండి, ఇది టైప్ కదండి. టైప్ ఈస్ నథింగ్ బట్ కీ, స్ట్రింగ్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ వాల్యూ. ఓకే ఓకే, టైప్ ఈస్ నథింగ్ బట్ కీ, ఆబ్జెక్ట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ వాల్యూ. పైథాన్ లో కూడా సేమ్ అండి, కరెక్ట్. ఓకేనా? సో దిస్ ఈస్ హౌ ది రిప్రజెంటేషన్ విల్ బి. సో మీకు ఏదైనా ఒకటి క్రియేట్ చేసేటప్పుడు యూ విల్ నాట్ క్రియేట్ ఫ్రమ్ స్క్రాచ్. జస్ట్ ఇలా ఒక టెంప్లెట్ మీరు తీసుకొని ఈ టెంప్లెట్ పైన మీరు వర్క్ చేసి యూ విల్ డిప్లాయ్ దిస్ యాజ్ యువర్ ప్రాజెక్ట్ అన్నమాట. ఓకే, ఒకటండి ఇక్కడ డౌట్ నాకు. ఇక్కడ మనకి ఇది ఉంది కదండి వర్జన్, ఈ వర్జన్ అనేది చేంజ్ ఎట్లా అవుతుందండి? గిట్ లో మనం పెట్టినప్పుడు ఆటోమేటిక్ గా చేంజ్ అవుతుందా, లేకపోతే గిట్ లో మనం ఏదైనా వర్జన్ క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ మనమే నెంబరింగ్ ఇవ్వాలన్నా? ఇట్ డిపెండ్స్. లైక్ మనకి వర్షన్ చేంజ్ చేయడం అంటే యాక్చువల్గా విల్ నాట్ చేంజ్ ది వర్షన్స్ ఇన్ వీనెట్ అండ్ ఆల్, బట్ కమింగ్ టు వర్చువల్ మెషిన్స్ ఇలాంటి వాటిలో మనకి వర్షన్ అప్గ్రేడింగ్ ఉంటుంది కదా. సో ఆ టైంలోని హియర్ ఇట్ ఈస్ నాట్ సేయింగ్ యూ ది వర్షన్ దట్ యూ హ్యావ్ టు డౌన్లోడ్. ఇప్పుడు మీకు ఇది ఫస్ట్ వర్షన్, నెక్స్ట్ వర్షన్ మీరు అవన్నీ ఈ కోడ్ లో ఇస్తారు. ఓకే, నేనే చేంజ్ చేస్తాను ఇది. ఓకే, ఇంకొకటి ఇది చేంజ్ చేయరు. ఓకే, కోడ్ లోని ఆ వర్షన్ డీటెయిల్స్ ఇస్తారు మీరు కింద ఎక్కడో సమ్వేర్. ఓకే, దాన్ని మీరు నేమ్ చేసేది సెకండ్ వర్షన్ అని మీరు నేమ్ చేస్తారు అంతే. ఇట్ ఈస్ నథింగ్ బట్ నేమ్. యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ హియర్. 1.0.0.1 అని ఇస్తే 1.0.0.1 అనే వర్షన్ లేదు. అవును, బట్ ఈ పర్టికులర్ కోడ్ లో మీరు ఏదైతే రాశారో ఇదంతా ఫస్ట్ వర్షన్ అని తీసుకోమని ఈ కంటెంట్ వర్షన్ కి చెప్తున్నారు. అంటే ఆల్రెడీ ఫస్ట్ వర్షన్, ఇది ఫస్ట్ వర్షన్. నెక్స్ట్ మీరు చేసేటప్పుడు నేను ఆల్రెడీ ఫస్ట్ వర్షన్ చేశాను కదా, నేమ్ ఇట్ as సెకండ్ వర్షన్ అని మీరు చెప్తారు అన్నమాట. ఓకే, అప్పుడు సెకండ్ వర్షన్ నేనే ఇవ్వాల్సి వస్తుంది అప్పుడు సెకండ్ వర్షన్ కి. ఇంకొక డౌట్ అండి, ఇప్పుడు స్కీమా ఉంది కదా, ఇది చేంజ్ చేసుకుంటే ఇది కూడా చేంజ్ అవుతుందా అండి? స్కీమా అది మనం ఏం టచ్ చేయము. జస్ట్ వాట్ ఎవర్ దేర్ ఇన్ ది టెంప్లెట్ విల్ గివ్ ది సేమ్ థింగ్. ఓకే, మనం డౌన్లోడ్ చేసుకునే టెంప్లెట్ లో ఏముంటుందో మనం అదే ఇస్తాం. ఓకే, యు గాట్ ఇట్ రైట్. ఓకే, ఇప్పుడు మనకి ఈ టెంప్లెట్ అన్నది నేను ఇలా తీసుకోవాలని చెప్పాను కదా. దిస్ ఈజ్ వన్ మెథడ్ అండ్ వీ హ్యావ్ ది సెకండ్ మెథడ్ ఆఫ్ గెటింగ్ ది టెంప్లెట్. దట్ ఈస్ నథింగ్ బట్ జస్ట్ గో ఇన్సైడ్ దిస్, go for the virtual network. ఇప్పుడు ఇక్కడ మీరు కొంచెం కిందకు వచ్చి చెక్ చేస్తే you will find export template. ఓకే, మనం క్రియేట్ చేసిందండి ఒక టెంప్లెట్ వస్తుంది. ఓకే, సో ఈ ఎక్స్పోర్ట్ టెంప్లెట్ లోని మనకి మొత్తం డీటెయిల్స్ ఆల్రెడీ క్రియేటెడ్ దాంట్లో అయితే ఇలా ఉంటాయి అన్నమాట. JSON ఫార్మాట్. ఇందులో మనకి template.json ఒక ఫైల్ ఉంటుంది, parameters.json ఇంకొక ఫైల్ ఉంటుంది. నేను మీకు చెప్పాను కదా మనకి టోటల్ 6 ఉంటాయి అని చెప్పి. ఆ 6 లో మనం మొత్తం ఫస్ట్ 3 చూసాము. 4th ఈజ్ నథింగ్ బట్ parameter.json ఫైల్ అన్నమాట. ఓకే, అండ్ ఈ వేరియబుల్స్ అన్నవి నేను మీకు తర్వాత చెప్తాను గోయింగ్ ఫర్దర్. సో మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి అంటే ఫస్ట్ download this. Now open it, and if you see you have 2 files here.
ఓకే. ఈ 2 ఫైల్స్‌ని మీరు కాపీ చేసుకొని ఒక ప్లేస్‌లోని పెట్టుకోండి. ఓకే. సమ్‌వేర్ ఇట్స్ యువర్ విష్. గిట్‌కి మీరు గిట్ వర్క్ అంతా ఎక్కడ చేశారో అక్కడ పెట్టుకోండి లేకపోతే. గిట్ వర్క్ అండి. ఒక్క నిమిషం. గిట్ ఒకటి మా డెస్క్‌టాప్ మీద పెడతానులెండి అయి. ఓకే. జస్ట్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. అందులో ఈ ఫైల్స్ పెట్టుకోండి. ఓకే. ఇప్పుడు మీరు ఆ ఫోల్డర్ ఏదైతే ఉందో యాహ్! అక్కడ నుంచి గిట్ ఓపెన్ చేయండి. గిట్ బ్యాషా అండి? యాహ్! యాహ్! మీరు ఇది అయిపోయిన తర్వాత అజూర్ డెవాప్స్ పోర్టల్ ఓపెన్ చేయాలి ఇప్పుడు. సో వెన్ ఐ యామ్ ట్రైయింగ్ టు ఓపెన్ దిస్ ఒకసారి ఓపెన్ చేయరా? డెవ్ నేమ్ వచ్చేసి నేను క్రియేటింగ్ విత్ లేదంటే ట్రైనింగ్ 1 అని పెడతాను. మనకి పబ్లిక్, ప్రైవేట్ 2 ఉంటాయి. యూ ఆల్రెడీ నో వాట్ ఈస్ పబ్లిక్, వాట్ ఈస్ ప్రైవేట్. ప్రైవేట్ అంటే ఓన్లీ ఇంటర్నల్ ఆర్గనైజేషన్స్ యూజ్ చేయడానికి ఉంటుంది. పబ్లిక్ అంటే ఈవెన్ అదర్స్‌కి కూడా మనం ఇవ్వడానికి ఉంటుంది. నౌ ఆఫ్టర్ డూయింగ్ దట్ ఐ గాట్ దిస్ బోర్డ్స్. ఐ మీన్ దిస్ పర్టిక్యులర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇందులో నేను మీకు ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! బోర్డ్స్ ఏంటి, రెపోస్ ఏంటి, పైప్‌లైన్స్ ఏంటి, టెస్ట్ ఆర్టిఫాక్ట్స్. ఐ హోప్ యూ నో ఆల్ దీస్ థింగ్స్ రైట్? ఆ! Yeah. So first let's go to repos. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నౌ ఐ వాంట్ టు గెట్ దీస్ డీటెయిల్స్. ఈ ఫోల్డర్లో ఉన్న డీటెయిల్స్ నాకు ఈ ఫోల్డర్లో ఏవైతే ఫైల్స్ ఉన్నాయో ఈ ఫైల్స్ నాకు అందులో రావాలి. I will create it here somewhere. Now I will dump those two here. Okay. ఓకే. Okay. So instead of coming here, okay, let me open this. I will create another folder here. ఓకే. And I will cut these two from here and paste these two here. And now I go to git arm. From here I open git bash. Git init ls. Yeah, it's fine. Now I'll go for git add dot git commit -m adding and parameter files. Now I go here. ఆల్రెడీ మనం ఒకసారి క్రెడెన్షియల్స్ ఇచ్చాం కాబట్టి ఆటోమేటిక్గా ఆ క్రెడెన్షియల్స్ తీసుకుంటుంది. ఓకే. ఇట్ క్రియేటెడ్ విత్ ఆర్మ్ టెంప్లెట్. ఆ! అండ్
ఇన్సైడ్ దట్ మనకి ఫైల్స్ వచ్చాయి. ఇంతకు ముందు ఆర్మ్ టెంప్లెట్ అన్నది రాలేదు. అవును. అవును. ఓకే. సో దిస్ ఈస్ ది ఫైల్ విచ్ వి వాంట్ ఇట్ నౌ. మనకి ఈ ఫైల్లో ఓకే. Can you go to that portal? యా, ఏ పోర్టల్కి వెళ్ళాలండి? అజూర్ పోర్టల్ ఉంది కదా. ఇప్పటివరకు ఈ పోర్టల్కి ఎట్లా వచ్చామండి? ఒకసారి చెప్తారా? ఓకే, ఇది అజూర్ పోర్టల్. ఓకే, అజూర్ పోర్టల్ నుంచి అజూర్ డెవలప్స్ ఆర్గనైజేషన్కి వచ్చాము. అక్కడ క్రియేట్ న్యూ ఆర్గనైజేషన్ అంటే ఇక్కడికి వచ్చాం. ఆహా, అక్కడ క్రియేట్ మీరు న్యూ అజూర్ పోర్టల్లోని ఒకసారి పోర్టల్కి వెళ్ళని చూపిస్తాం. ఇది క్లోజ్ చేసేయండి. ఓకే, ఇదా? ఓకే, ఓన్లీ పోర్టల్ ఉంచండి. సో ఇక్కడ మీరు అజూర్ డెవలప్స్ ఆర్గనైజేషన్స్ పైన క్లిక్ చేస్తే అవును, ఇది వస్తుంది. ఇక్కడ మై అజూర్ డెవలప్స్ ఆర్గనైజేషన్స్కి వెళ్తే మీకు ఇది వచ్చింది. ఇందులో క్రియేట్ న్యూ ఆర్గనైజేషన్ అంటే ఆ పేజ్ వస్తుంది. కొత్త ఆర్గనైజేషన్ క్రెడెన్షియల్స్ ఇవ్వాలి. ఓకే, ఇక్కడ ఆర్గనైజేషన్ పేరు కూడా అడుగుతుందా నన్ను? ఒకవేళ నా కంపెనీ అయితే ఆర్గనైజేషన్ పేరు అడుగుతుంది కదండి? అవుతుంది. ఓకే, పాత ఆర్గనైజేషన్ ఉంటే అది ఇచ్చుకోవచ్చు అనమాట ఇక్కడ. ఓకే 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 ఓకే. కెన్ యూ గో దేర్ టు పోర్టల్ అగైన్? యా. సో లెట్ మీ గో ఫర్ హోమ్ కొట్టానండి. నేను చేస్తున్నాను. ఇక్కడ వీనెట్ మనం ఈ వీనెట్ డీటెయిల్స్ తోనే ఇచ్చాం కాబట్టి మళ్ళీ ఇదే క్రియేట్ చేయడానికి ట్రై చేస్తుంది. యాజ్ ఇట్ ఈస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్, ఇట్ విల్ సే లైక్ ఇట్స్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. సో లెట్ మీ delete it. ఇప్పుడు రిసోర్స్ గ్రూప్స్కి వెళ్ళి మనం ఇందులోనే కదా చేసాము. ఇక్కడికి వెళ్ళి ఇప్పుడు మనం చెక్ చేస్తే విల్ నాట్ హ్యావ్ ఎనీథింగ్ రిలేటెడ్. ఓకే, జస్ట్ వీనెట్కి వెళ్ళి చెక్ చేసిన, if we go for vnets and if we check there is nothing now. Okay, is it ఇక్కడ మనకి ప్రెజెంట్ ఏమీ లేవు. నౌ ఐ విల్ గో టు దిస్ వన్. నాకు మళ్ళీ ఒకసారి అక్కడ క్లిక్ చేయాలి. ఎక్కడండి? అది డెవాప్స్ పోర్టల్. Now we have these two. Now I'll go to pipelines. I will click on release. Sorry, not release. First మనం బిల్డ్ చేయాలి కదా. బిల్డ్ చేసేటప్పుడు క్రియేట్ పైప్లైన్. Now I'll go with classic way. And okay, I will leave it as it is. నా టీమ్ ప్రాజెక్ట్ నేమ్ ఇది. అందులో నేను క్రియేట్ చేసిన రెపో ఇది. అందులో మాస్టర్ నుంచి నేను తీసుకోవాలనుకుంటున్నాను. సో ఐల్ క్లిక్ కంటిన్యూ. నౌ ఐల్ క్రియేట్ అన్ ఎంప్టీ జాబ్. పైప్ లైన్ ఓకే. అది ఇందులో నౌ ఐ వాంట్ టు కాపీ దిస్ ఫైల్, రైట్? కాపీ ఫైల్స్ టు. నౌ ఐ విల్ గివ్ మై సోర్స్ ఫోల్డర్ ఎక్కడి నుంచి కాపీ చేయాలి అని. సో ఐ విల్ గివ్ దిస్. ఓకే, ఆర్మ్ టెంప్లెట్స్ నుంచి నేను జేసన్ ఫైల్ని కాపీ చేయాలి. అండ్ టార్గెట్ ఫోల్డర్ ఏంటి అంటే
యాక్చువల్గా పబ్లిష్ చేయాలి కదా. పబ్లిష్ పైప్లైన్ ఆర్టిఫాక్ట్స్. ఎందుకంటే మనకి ఫస్ట్ మనం రెపోస్ నుంచి కాపీ చేసుకుంటున్నాం ఫైల్ని. అది తీసుకొచ్చి నేను మీకు ఏం చెప్పాను, ఫస్ట్ మన దగ్గర ప్రోగ్రామ్ ఉంటుంది అని చెప్పా. సో ఈ టెంప్లెట్ డాట్ జేసన్ అండ్ పారామీటర్స్ డాట్ జేసన్ ఆర్ నథింగ్ బట్ ప్రోగ్రామ్స్. నౌ వీ విల్ గివ్ ఇట్ టు పైప్లైన్ టు బిల్డ్ ఈస్ నథింగ్ బట్ ఇప్పుడు బార్ ఫైల్ ని విండోస్ ఫైల్ ని బార్ కింద, జావా ఫైల్ ని జార్ కింద అలా కన్వర్ట్ చేయాలి. అవును. ఆ కన్వర్ట్ అయిన తర్వాత వచ్చే ఫైల్ నే మనము ఆర్టిఫాక్ట్ అంటున్నాం. ఓకే. సో ఇన్ ది సేమ్ వే ఇప్పుడు నేను ఆ ఫైల్స్ ఏవైతే ఉన్నాయి, ఇన్పుట్ ఫైల్స్, పారామీటర్ ఫైల్స్ నేను తీసుకున్నా, అవి నేను పబ్లిష్ చేయాలి, ఆర్టిఫాక్ట్ కింద కన్వర్ట్ చేయాలి. ఓకే. సో ఇది ఆర్టిఫాక్ట్ కింద కన్వర్ట్ చేయాలి అంటే ఇక్కడ మనకి ఏదైతే పాత్ ఇచ్చారో ఇది టార్గెట్ పాత్ అన్నమాట. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ మనకి ఇది అవుట్పుట్ ఫైల్ ఇక్కడ సేవ్ చేస్తున్నాము. ఈ ఫైల్ ని మళ్ళీ దీనికి ఇన్పుట్ కింద ఇస్తున్నాం, ఆర్టిఫాక్ట్ కి. ఓకే. ఆర్టిఫాక్ట్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ డ్రాప్ ఫోల్డర్ అని పెట్టాం. అజూర్ పైప్లైన్స్. ఎస్, యాక్చువల్గా ఇక్కడ మనకి ఇంకా డీటెయిల్స్ రావాలి. ఓకే, ఇక్కడ ఓకే ఫైన్. ఒక్కసారి మళ్ళీ ఇది చేద్దామా అండి, ఇది మళ్ళీ ఒక్కసారి రిపీట్. యా చేద్దాం. మనకి ఫస్ట్ రెపోస్ లోకి ఎలా తీసుకున్నామో మీకు ఐడియా వచ్చింది కదా. రెపోస్ లోకి గిట్ ద్వారా పంపించారు కదండి. ఎస్, ఫైల్ వచ్చింది. మన ప్రోగ్రామ్ ని మనము రెపోస్ లోకి పంపించాం. అవును. ఓకే. నేను మీకు మొన్న స్ట్రక్చర్ చెప్పినప్పుడు ఎలా చెప్పాను, మీకు స్ట్రక్చర్ చెప్పినప్పుడు ఫస్ట్ ప్రోగ్రామర్ దగ్గర నుంచి అదే గిట్ లో నుంచి ప్రోగ్రామర్ ఫైల్ తీసుకుంటాడు అండ్ అగైన్ గిట్ కి పుష్ చేస్తాడు. పుష్ చేసిన తర్వాత డెవలపర్ ఏం చేస్తాడు, గిట్ నుంచి ఫైల్ తీసుకుంటాడు. ఓకే. డెవలపర్ ఎక్కడి నుంచి తీస్తాడు, గిట్ నుంచి. సో నౌ వీ హ్యావ్ టేకెన్ ది ఫైల్ ఫ్రమ్ గిట్. యు ఆర్ క్లియర్ రైట్? ఇప్పుడు ఆ ఫైల్ ఏదైతే తీసుకున్నామో ఈ డెవలపర్ ఏం చేస్తాడు, ఆర్టిఫాక్ట్ కింద కన్వర్ట్ చేస్తాడు ఆ ఫైల్ ని. డెవలపర్ he will build the file. అయితే ఆ బిల్డ్ తర్వాత మనకు వచ్చే అవుట్పుట్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటాం మనము, ఆర్టిఫాక్ట్ అంటాం. ఓకే. ఈ ఆర్టిఫాక్ట్ ని తీసుకొని వచ్చి మనము రిలీజ్ కి ఇస్తాం. ఈ రిలీజ్ ఏం చేస్తుంది, మనకి ఆ పర్టికులర్ ఫైల్ ని మనకి కావాల్సిన లొకేషన్ కి డంప్ చేస్తుంది. ఓకే, ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదా. ఇప్పుడు మనకి గిట్ నుంచి ఫైల్ తీసుకోవడం అయ్యింది. ఇప్పుడు మనం బిల్డ్ చేస్తున్నాం ఆర్టిఫాక్ట్ ని. సో బిల్డింగ్ ది ఆర్టిఫాక్ట్, చెప్పండి. ఆ అవుట్పుట్ అనేది మనకి రిలీజ్ లోకి వెళ్తుంది, డంప్ లోకి. యా, ఇప్పుడు ఇంకా మనం బిల్డ్ దగ్గరే ఉన్నాం కదా. నౌ వీఆర్ బిల్డింగ్ ఇట్. ఫర్ దట్ మనం అవుట్పుట్ అన్నది ఇక్కడ తీసుకోమని చెప్పాము. అండ్ మీకు అది మార్చాలి అనుకుంటే యూ కెన్ చేంజ్ ఇట్ ఫ్రమ్ హియర్. ఈ పర్టికులర్ లొకేషన్ లో ఇక్కడ కావాలి అనుకుంటే ఇక్కడే చేయొచ్చు. బట్ ఐ వాంట్ టు పుట్ ఇట్ ఇన్ దిస్ ప్లేస్ ఓన్లీ. సో నేను ఇక్కడ వదిలేసాను. ఇట్స్ ఆల్ డన్. నౌ ఐ విల్ సేవ్ అండ్ క్యూ. ఈ ఫోల్డర్స్ ఎట్లా తీసుకున్నారు అని ఇక్కడ పైప్ లైన్ లోకి వెళ్ళి ఇది మనం క్రియేట్ చేసుకోవాలి. ఈ రెండు అవి ఇదిగోండి, ఇక్కడ ఏజెంట్ జాబ్ అని ఉందా. ఓకే, ఇక్కడ మనం యాడ్ అనే సింబల్ క్లిక్ చేస్తే మనం వాట్ టైప్ ఆఫ్ టాస్క్ దట్ వి వాంట్ టు డూ, ఇక్కడ మనం కాపీ చేయాలి కాబట్టి కాపీ తీసుకున్నాం. కొన్నిసార్లు మనం వేరే ఎక్కడి నుంచి, ఇప్పుడు విజువల్ స్టూడియో నుంచి డైరెక్ట్ కోడ్ తీసుకుంటారు. ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ గిట్ దే విల్ కనెక్ట్ ఇట్ టు విజువల్ స్టూడియో.
సో ఓకే ఇక్కడ మనకి విజువల్ స్టూడియో అని ఉందో చూడండి, ఇదిగోండి విజువల్ స్టూడియో ఓకే టెస్ట్, ఓకే విజువల్ స్టూడియో బిల్డ్. ఓకే సో ఓకే మనం ఇన్పుట్ ఎలా తీసుకోవాలి అన్నది మనకి బేస్డ్ ఆన్ ద డిపెండింగ్ ఓకే అపాన్ ది రిక్వైర్మెంట్ దట్ వి వాంట్ వి విల్ డూ దిస్ అన్నమాట. ఓకే ఓకే యాడ్ కొట్టేసి ఓకే, మనం కాపీ ఫైల్ తీసుకున్నాం అక్కడి నుంచి పై యా పాత్ ఇచ్చాం. ఓకే ఓకే అది యా అయిపోయింది. ఎగ్జాక్ట్. దాని తర్వాత యాడ్ కొట్టి పబ్లిష్ పైప్ లైన్ ఆర్టిఫాక్ట్స్ తీసుకున్నారా? అంతే. అది కూడా ఇక్కడే ఉంటుందండి పబ్లిక్? యా ఒకసారి క్లోజ్ చేసి మీరు ట్రై చేసి చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే పబ్లిక్. అది చూడండి, ఫస్ట్ వచ్చింది చూడండి. ఓకే ఓకే ఇది యాడ్ కొడితే ఇది వచ్చింది. ఇప్పుడు ఇప్పుడు దీంట్లో మీరు మీరు ఇవన్నీ పారామీటర్స్ ఇస్తున్నారు, పబ్లిష్ పైప్ లైన్ ఆర్టిఫాక్ట్స్. ఓకే ఇది ఇక్కడ ఆటోమేటిక్ గా వచ్చింది పైప్ లైన్ ఓకే వర్క్ స్పేస్ అన్నది. సో ఐఎమ్ లీవింగ్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. మిగతావన్నీ ఆల్రెడీ ఉన్నాయి. ఓకే అండ్ ఇది డ్రాప్ అన్నది నేను ఎక్కడైతే సేవ్ చేయాలనుకున్నాను అక్కడ నేను ఈ ఫోల్డర్ నేమ్ డ్రాప్ అని ఇచ్చాను అన్నమాట. ఓకే అది క్రియేట్ అవుతుందండి, ఎక్కడ సేవ్ అవుతుంది అది యా కనిపిస్తుంది? చూపిస్తాను ఓకే ఆఫ్టర్ దిస్ ఐ షో దట్. ఓకే, సేవ్ అండ్ క్యూ, సేవ్ అండ్ రన్. ఇప్పుడు మీరు చూస్తే ఇది రన్ అవుతుంది. జస్ట్ ఓపెన్ ఇట్ and see what it is doing. అయిపోయిందంటే రన్ అవుతుందండి. ఓకే ఓకే అయితే ఇప్పుడు అది మనకి ఏజెంట్ పూల్దే ప్రాబ్లం కదండి, మనం వేరే ఆర్గనైజేషన్ నుంచి మనం అది ఇవ్వలేదని రిక్వెస్ట్ అది తీసుకోవట్లేదు. ఓకే సో మనం ఏవైతే ఇచ్చామో అవన్నీ లైన్ గా ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. మీరు చెక్ చేస్తే ఒక్కొక్కటి ఓపెన్ చేసి కూడా మీరు చూడొచ్చు. జాబ్ ఇనిషియలైజ్ అయ్యింది, తర్వాత ఈ ఫైల్ ని చెక్ చేస్తుంది పర్టికులర్ పాత్ నుంచి. ఓకే అలా ఒకటి ఒకటి ఇట్ ఈస్ గోయింగ్ త్రూ అన్నమాట. అండ్ ఇంకొక 2 స్టేట్స్ ఉన్నాయి. వన్స్ ఎవ్రీథింగ్ ఈస్ గ్రీన్ ఇట్ ఈస్ డన్ అని. ఓకే ఇప్పుడు ఆర్మ్ టెంప్లెట్స్ అంటే కంపల్సరీ డెవ్ ఎన్వైరన్మెంట్ ఉండాలి కదండి. ఇప్పుడు నేను నాకు డెవ్ డాట్ అది ఇచ్చారండి, అదే టీడీ డెవ్ డాట్ టీడీ ఇచ్చారు కదా. అయితే ఇప్పుడు నేను అది లాగిన్ కావాలంటే ఏం చేయాలండి? డెవ్ డాట్ అజూర్ లోకి వెళ్ళేసి అది పెట్టి లాగిన్ అయితే అయిపోతుందా? ఇక్కడ అట్లా వస్తలేదండి నాకు. డెవ్ డాట్ అజూర్ లోకి వెళ్ళి ఎంట్రీ చేస్తే మళ్ళా నాకు ఒకసారి అది షేర్ చేయండి, నేను చూపిస్తాను. ఒక్క నిమిషం చూపెడతాను, ఒక్క నిమిషం. హలో హలో, ఒక్క నిమిషం మీకు ఏమన్నా చేస్తున్నారండి? చెప్పండి, పర్లేదు. కెమెరా ఒకసారి మీకు షేర్ చేద్దామని. యా ఓకే. మీరు చెక్ చేస్తే ఆ ఫైల్ ఎక్కడ ఉందో మీకు తెలిసించండి. ఇప్పుడు ఇది ఓపెన్ చేసి చూస్తే జేసన్ కి సంబంధించిన అవుట్పుట్ ఫైల్స్ అన్నమాట. ఈ డ్రాప్ లోని
ఇలా ఫోల్డర్స్ క్రియేట్ అయ్యి వాటిలో మీకు ఫైల్స్ క్రియేట్ అయ్యాయి. ఓకే. ఓకే. సో యూ నీడ్ టు గో టు రిలీజెస్. ఇక్కడ ఆర్టిఫాక్ట్ మనం ఇస్తాము. యాడ్ అన్ ఆర్టిఫాక్ట్. బిల్డ్ నుంచి తీసుకుంటున్నాం మనం ఆర్టిఫాక్ట్ ని. బిల్డ్ ఈ పర్టికులర్ బిల్డ్ నుంచే కదా తీసుకుంటున్నాం. ఐఎమ్ గివింగ్ దట్ అండ్ ఐ విల్ క్లోజ్ దిస్. సో ఆటోమేటిక్ సారీ సేవ్ చేయాలి కదా. అండ్ సో బిల్డ్ ఇచ్చాము, దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు స్టేజ్కి యాడ్ చేయాలి. ఐ విల్ యాడ్ అన్ ఎంప్టీ జాబ్ అగైన్. ఇప్పుడు మీకు ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఆఫ్టర్ రిలీజ్ అంటే ఇది చూసారా, డైరెక్ట్ ఇక్కడ నుంచి మీకు యాక్సెస్ వచ్చింది. అంటే వాట్ ఎవర్ ది ఫైల్స్ దట్ యు ఆర్ టేకింగ్ ఇన్పుట్ ఫ్రమ్ హియర్. అలా కాకుండా మీరు ఇది క్లిక్ చేశారు అనుకోండి, అది పోతుంది. అంటే మనం మాన్యువల్ గా దాన్ని యాడ్ చేస్తేనే కానీ యాడ్ అవ్వదు అనమాట. బట్ నౌ వీ వాంట్ దట్ టు బి హియర్, సో ఐఎమ్ కీపింగ్ ది సేమ్. And if I go down here, pre-deployment approvals అని ఉంది, disable లో ఉంది. But if I enable this, it will ask you for approver names. ఇక్కడ మనము ఎంతమంది కావాలంటే అంతమంది నేమ్స్ ఇచ్చుకోవచ్చు. ప్రెసెంట్ మీది మాత్రమే ఉంది కాబట్టి మీది మాత్రమే కూడా ఇచ్చుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ మనం ఒకవేళ ఇన్ కేస్ ఆ అప్రూవర్ నేమ్ ఏదైతే ఉందో అది ఇచ్చామో అనుకోండి, అప్పుడు ఎప్పుడు మనం ఈ రిలీజ్ చేస్తున్నా సరే ఇట్ విల్ ఆస్క్ ఫర్ యువర్ అప్రూవల్. ఇందులో ఎవరైతే ఉన్నారో వాళ్ళ అప్రూవల్ అడుగుతుంది అనమాట. అప్పుడే ఇది రిలీజ్ చేస్తారు, లేకపోతే రిలీజ్ చేయదు మనం అప్రూవ్ చేయకపోతే. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ది యూజర్ రిక్వెస్టింగ్ ఆ రిలీజ్ ఆర్ డిప్లాయ్మెంట్ షుడ్ నాట్ అప్రూవ్ ఇట్. ఇది కానీ నేను ఓకే కొట్టాను అంటే మీరు అప్రూవ్ చేయడానికి అవ్వదు, ఎందుకంటే మీరే కదా రిలీజ్ చేస్తున్నారు. సో వెన్ యు ఆర్ రిలీజింగ్ యూ కాంట్ అప్రూవ్ ఇట్. వెన్ సమ్వన్ ఎల్స్ ఇస్ రిలీజింగ్ దెన్ యూ కెన్ అప్రూవ్ ఇట్. ఓకే ఓకేనా. సో దట్ ఈస్ హౌ ది అప్రూవల్ ప్రాసెస్ విల్ బి. మనకి ఆర్గనైజేషన్స్ లో ఎవరైతే టీమ్ మాస్టర్ అనుకుంటారో వాళ్ళకి అప్రూవల్ ఇస్తారన్నమాట. జనరల్ గా వాళ్ళని అప్రూవ్ చేయమంటారు ఏ రిలీజ్ కైనా సరే. ఇఫ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వన్ దెన్ దే విల్ ఆస్క్, అంటే ప్రొడక్షన్ బేస్ మీద అలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, దెన్ దే విల్ ఆస్క్ దెమ్ టు అప్రూవ్ ఇట్. వాళ్ళు వెరిఫై చేసి అప్రూవ్ చేశాక మీ రిలీజ్ అన్నది ప్రాసెస్ అవుతుంది. ఓకే ఓకే. ఇప్పుడు ఐ విల్ ఓపెన్ దిస్. యాక్చువల్గా తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇది రిలీజ్కి ఇవ్వాలి. ఆర్మ్ టెంప్లెట్ కదా నేను ఇప్పుడు డిప్లాయ్ చేసేది. సో ఐ టేకెన్ దిస్ జాబ్ నౌ. రిసోర్స్ గ్రూప్ కావాలి అంటే ఆ స్కోప్ నేను రిసోర్స్ గ్రూప్ ఇవ్వాలి కదా. సో ఇట్స్ రిసోర్స్ గ్రూప్. నౌ ఇట్ ఈస్ ఆస్కింగ్ మీ ఫర్ ది కనెక్షన్. ఇందులో మనం ఇందులో ఉంది కాబట్టి ఐ విల్ ఆస్క్ టు కనెక్ట్ హియర్. దెన్ ఇట్ ఈస్ ఆస్కింగ్ మీ టు ఆథరైజ్. ఐ విల్ క్లిక్ ఆన్ దిస్, దెన్ ఇట్ విల్ ఓపెన్ దట్ పేజ్. నౌ మీ క్రెడెన్షియల్స్ ఇవ్వండి కదా.
ఓకే. ఇప్పుడు మీది ఆథరైజింగ్ అవుతుంది కదా! అయిన తర్వాత అది టిక్ మార్క్ వస్తుంది సక్సెస్‌ఫుల్ అయితే. ఓకే. ఇప్పుడు నేను ఆథరైజ్ చేస్తున్నాను. ఆథరైజ్ చేయాలంటే నేనే చేయాలి. ఓకే. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏదైతే ఇప్పుడు మనకి ఆర్టిఫాక్ట్ వచ్చిందో దాన్ని ఈ పర్టిక్యులర్ సబ్స్క్రిప్షన్‌లోని బిల్ చేయండి అని చెప్తున్నా. రిలీజ్ చేయండి అని చెప్తున్నా. ఓకే. 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 ఇప్పుడు అందులో సబ్స్క్రిప్షన్ డీటెయిల్స్ ఇస్తున్నాను. ఇక్కడ ఏ యాక్షన్ చేయాలి అని అడుగుతుంది. నేను ఉన్న రిసోర్స్ గ్రూప్‌ని అప్డేట్ చేయాలి. అంటే ఆ రిసోర్స్ గ్రూప్‌లోనే కదా నాకు ఈ వీనెట్ క్రియేట్ అవ్వాలి. అవును. సో ఏ రిసోర్స్ గ్రూప్ అని అడుగుతుంది. అందులో ఉన్న రిసోర్స్ గ్రూప్ నేమ్స్ ఇక్కడ వచ్చాయి చూసారా? అవును. సో ఇందులో నాకు కావాల్సిన ఈ రిసోర్స్ గ్రూప్‌లోనే డిప్లాయ్ చేయడం. సో ఐయామ్ క్లికింగ్ దట్. ఓకే. ఇంకా మనకి క్రియేట్ కాలేదు. అప్రూవ్ అయినాకే క్రియేట్ అవుతుంది మనకి. ఇప్పుడు అప్రూవ్ చేస్తున్నాం అంతే. అప్రూవ్ చేసేసాం ఆల్రెడీ. అప్రూవ్ చేస్తాం కానీ ఎక్కడ కావాలనో అది చేస్తున్నాం అంతే కదండి. ఇప్పుడు అప్రూవ్ చేసిన తర్వాత మనకి ఆ సబ్స్క్రిప్షన్‌లో ఉన్న డీటెయిల్స్ అన్నీ ఇందులో కనిపిస్తాయి. అప్పటి వరకు కనిపించవు. ఓకే. 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 అప్రూవ్ చేసాము. సో ఆ సబ్స్క్రిప్షన్‌లో ఉన్న రిసోర్స్ గ్రూప్ డీటెయిల్స్ కనిపిస్తున్నాయి. మనం ఎప్పుడైతే రిసోర్స్ గ్రూప్స్ అడిగామో. ఓకే. ఇప్పుడు మనకేంటి ఒక వీనెట్ క్రియేట్ చేయాలి అంటే రిసోర్స్ గ్రూప్‌లోనే కదా క్రియేట్ చేస్తాం. అవునవును. సో ఏ రిసోర్స్ గ్రూప్‌లో క్రియేట్ చేయాలి అని అడుగుతుంది. నేను ఆ రిసోర్స్ గ్రూప్ డీటెయిల్స్ ఇచ్చాను. ఓకే. ఇచ్చిన తర్వాత ఐ విల్ గో డౌన్. ఇక్కడ మనకి 2 ఫైల్స్ ఉన్నాయి కదా! template.json ఒకటి, parameter.json ఒకటి. ఇందులో టెంప్లేట్ అని ఉంది కదా! ఇందులో template.json ఫైల్ ఇస్తాము. ఓకే. అదే అండి కింద వచ్చింది కదండి template.json. అదే చూస్తున్నాను. చూసారా ఇవి 2 ఇన్పుట్ ఫైల్స్, ఇవి 2 అవుట్పుట్ ఫైల్స్ అన్నమాట. ఓకే. ఇందులో template.json ఫైల్ అన్నది ఇచ్చి ఓకే. ఇన్ ది సేమ్ వే ఇక్కడ టెంప్లెట్స్ జాబ్ parameter.json ఫైల్. ఓకే. ఇవన్నీ మనకేమీ యూజ్ ఉండవు. వీ కెన్ టేక్ ఇట్ లైవ్. ఐ విల్ సేవ్ ఇట్. I will just create a folder named training 1. ఓకే. ఎందుకండి మళ్ళీ ట్రైనింగ్ 1 ఫోల్డర్? చెప్తాను. ఓకే. Now I'll release it. Create. Now release అయింది. It is running now. మీరు ఎక్కడికి వెళ్తే అది క్యూబ్లో ఉంది ప్రెసెంట్. మీరు ఈ లాగ్స్ చెక్ చేసుకుంటే ఏం జరుగుతుంది అన్న తెలుస్తుంది అన్నమాట. ఓకే. ఇందులో మీకు స్టెప్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ జరుగుతున్నాయి. ఓకే. use the parameter interface. మీరు అవుట్పుట్ ఇవ్వలేదు అనుకుంటా అండి. అవుట్పుట్ ఫైల్ ఇన్పుట్ ఫైల్ అన్నారు కదా, ఇన్పుట్ ఫైల్ ఏమన్నా ఇచ్చారేమో అక్కడ ఇప్పటివరకు, అట్లా కాదా? విజువల్ స్టూడియో ప్రో ఓపెన్ అవుతుంది. ఇన్పుట్ ఫైల్ మనం బిల్డ్ లో ఇస్తాం, దానికి వచ్చేది అవుట్పుట్ ఫైల్. ఇప్పటివరకు మీరు అవుట్పుట్ ఫైల్ ఇచ్చారా అక్కడ రిలీజ్ లో అని? అవుట్పుట్ ఎందుకు అంటే అది కూడా జేసన్ ఫైలే కదండి, అవుట్పుట్ కూడా మంది జేసన్. కానీ ఇన్పుట్ ఫైల్స్ మనకి ఎక్కడ ఉన్నాయి? రెపోస్ లో
ఆర్మ్ టెంప్లెట్స్ అనే ఫోల్డర్ లో ఉన్నాయి. ఓకే ఓకే, అవుట్పుట్ అనేది మనకి డ్రాప్ లో ఉన్నాయి కదా. ఓకే గాట్ ఇట్. సో ఇక్కడ మీరు చెక్ చేస్తే నేను ఎక్కడి నుంచి ఇచ్చాను అన్నది మీకు తెలుస్తుంది. టెంప్లెట్ అయితే ఓకే ఓకే ఓకే, అన్ని రెండు కూడా అవుట్పుట్. ఓకే, ఆర్మ్ టెంప్లెట్ సిఐ డ్రాప్. ఓకే, అంటే ఆ ఫైల్లోని మనము ఈ వీనెట్ డీటెయిల్స్ ఏవో ఇవ్వలేదు అని చెప్తుంది. ఇఫ్ యూ సీ దిస్ లాగ్స్, ఇదిగోండి, ఈ వాల్యూ ఏదైతే ఉందో అది లేదు అని చెప్తుంది. సో ఐఎమ్ చెకింగ్ దట్ ఫైల్. ఓకే. నోట్ ప్యాడ్ లో ఓపెన్ చేయాలండి అది? ఒకసారి ఓపెన్ చేయరా? ఇట్స్ ఓపెన్. ఇది ఇక్కడ నల్లని ఉన్నది చూసారా? ఓకే, వర్చువల్ నెట్వర్క్ నల్ అని ఇస్తే మనకి డిప్లాయ్ కాదు. సో template.json లో నోట్ ప్యాడ్ రెండు మూడు ఒకసారి కంపేర్ చేసి ట్రై చేద్దాం. ట్రూ ఇవ్వాలన్నా అండి, లేకపోతే నల్ వాల్యూ? అది తెలీదు అని చెప్పి ఒక్క నిమిషం. Hello. Yes. Yeah, Aisha. Sure, Aisha. Give me 5 minutes, okay? Or 5 to 10 minutes, okay? I'm sharing it. Okay. Thank you, Aisha. Thank you. సో అయిపోయిందా? చెప్పండి. ఇక్కడ నల్ అని ఉంది, కానీ template.json ఫైల్లో చూస్తే మనకి ఈ వాల్యూ ఉంది, స్ట్రింగ్. ఓకే, స్ట్రింగ్. ఓకే, మనం ఈ వాల్యూ తీసుకొని వెళ్ళి అందులో డైరెక్ట్ ఇచ్చేద్దాం. మనకి డిఫాల్ట్ కోడ్ ట్రాన్స్ఫర్ ఎక్కడ డైరెక్ట్ ఇస్తారండి? ఆ పోస్ట్ లో ఇక్కడే కదా ఉంది మనకి template.json. అవునవును. సారీ, parameters.json లో ఈ వాల్యూ నల్ వాల్యూ తీసేసి పేస్ట్ చేయరా కొంచెం? ఓకే. కెనాట్ ఎడిట్ ఇన్ రీడ్ ఓన్లీ. ఇది రీడ్ ఓన్లీ అయితే మళ్ళీ మనం కమిట్ చేయాలేమో. ఇప్పుడు చేయండి. రైట్ స్టార్. ఓకే. యాక్చువల్గా మనం అక్కడ చేసి మళ్ళీ కమిట్ చేసినా మనకు వస్తుంది, డైరెక్ట్ ఎక్కడ చేసుకున్నా చేసుకోవచ్చు. అవునవును. We have two ways to do. Again we need to run the pipeline. ఎందుకంటే మనం అప్డేట్ చేసాం కదా. అవును. So I will run the same pipeline again. Okay, run. So it's done, I believe. Yeah.
check one more thing. Nothing like that. Okay. Let's see what's happening. Yeah, it's done. ఓకే రన్ ఎక్కడ చేశారండి? ఓకే ఇది పైప్ లైన్, ఈ పైప్ లైన్ ఉంటుంది కదా, టాస్క్స్ ఉన్నాయా? ఓకే ఇక్కడ మనం అప్డేట్ చేసిన తర్వాత ఇక్కడ డిప్లాయ్ ఉంటుంది. ఓకే ఓకే, ఒకవేళ ఇన్ కేస్ కొత్త పైప్ లైన్ అయితే మనకి ఇలా వస్తుంది. ఇందులోకి వెళ్తాం కదా, ఇందులో అన్ని అప్డేట్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ చేస్తాం. ఫస్ట్ అవును, సేవ్ అయిన తర్వాత క్రియేట్ రిలీజ్ అని చెప్పాలి. ఓకే ఇప్పుడు ఆల్రెడీ ఉన్నది ఎట్లా అంటే డిప్లాయ్ కొడతామా? ఆల్రెడీ ఉన్నదైతే డిప్లాయ్. ఓకే ఇప్పుడు మీరు అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఇందాక మీరు ఎందుకు ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాము అని అడిగారు కదా, దీనికి ఇప్పుడు మనకి పైప్ లైన్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క పైప్ లైన్ ని మనం ఎలా ఫోల్డర్స్ లో క్రియేట్ చేసుకోవచ్చు. ఇన్ ఫ్యూచర్ మీకు ఏదైనా ఒక పైప్ లైన్ కావాలి అంటే ఇమీడియట్ గా మీరు ట్రైనింగ్ 1 అని ఉంది కదా, ఓకే దిస్ ఇస్ ది పైప్ లైన్ అని మీరు చూసి ఇది ఓపెన్ చేసి మీరు వర్క్ చేసుకోవచ్చు. ఓకే ఇప్పుడు రిలీజ్ అయింది అంటారు, ఇప్పుడు క్రియేట్ అయిపోయి ఉంటాయి అక్కడ. ఇప్పుడు ఆల్రెడీ ఇది ఉంది కదండి, మీరు నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇది చూడండి, ఎడిట్ అని ఉంది కదా, ఇక్కడికి వెళ్ళి ఇది పైప్ లైన్ నేమ్ కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసేసి నేను ఆర్మ్ టెంప్లెట్ అని ఇచ్చాను అనుకోండి. ఓకే ఇచ్చిన తర్వాత సేవ్ చేయాలి. ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ ఆల్ పైప్ లైన్స్కి వెళ్తే మీకు ఇందులో ఆర్మ్ టెంప్లెట్ అని సేవ్ అయింది చూసారా? ఓకే ఓకే ఇప్పుడు రిలీజ్ కాడ మీరు డిప్లాయ్ అనే ఆప్షన్ ఎక్కడ వచ్చిందండి? డిప్లాయ్మెంట్ అదే డిప్లాయ్ చేసాం కదా ఇప్పుడు. అవునవును అయింది. ఓకే ఓకే ఇక్కడ మీకు డిప్లాయ్ అని వస్తుంది. ఓకే ఓకే డిప్లాయ్ అయినట్టే కదండి, ఇంకా మళ్ళీ డిప్లాయ్ చేయమని ఇక్కడ సక్సీడెడ్ అని వచ్చాయి కదా అన్ని, సో డిప్లాయ్ అయిపోయింది. ఇప్పుడు మీరు దానికి వెళ్ళండి, పోర్టల్కి వెళ్ళండి. పోర్టల్కి వెళ్ళి వీనెట్ సెర్చ్ చేయండి. ఇక్కడ ట్రైనింగ్ వీనెట్ అనేది క్రియేట్ అయిందండి. ఓకేనా? ఇప్పుడు ఆ పర్టికులర్ రిసోర్స్ గ్రూప్ లో ఇది క్రియేట్ అయింది. సో దిస్ ఈస్ ది వే దట్ వి విల్ డిప్లాయ్ ఎనీ ఆఫ్ ది రిసోర్సెస్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైనా మనం అలాగే డిప్లాయ్ చేస్తాం బై యూజింగ్ ఆర్మ్ టెంప్లెట్స్. జెన్కిన్స్ నుంచి కూడా అది జెన్కిన్స్ నుండి కూడా సేమ్ ప్రాసెసే ఉంటుంది, బట్ ఇన్పుట్ ఎలా ఇస్తాం, అవుట్పుట్ ఎలా తీసుకుంటాం అన్నది నేను ఒకసారి చూడాలి. అది ఓకే అండి, చూసి నేను మీకు అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే అండి, అర్థమైంది. Okay, so you understood right what is an ARM template, how it will work? Yeah, 100% అర్థమైందండి. ఓకేనా? నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఇంకొక పాయింట్, మనం ఈ ఫోల్డర్లోకి చెక్ చేసినట్లయితే మనకి 2 ఫైల్స్ ఉన్నాయి, పారామీటర్ అండ్ టెంప్లెట్ డాట్ జేసన్. మనకి ఎప్పుడైనా ఈ టెంప్లెట్ డాట్ జేసన్ లో ఈ పారామీటర్స్ ఫైల్లోని ఏమీ లేదు అంటే ఇప్పుడు ఈ పారామీటర్స్ కి సంబంధించింది ఇక్కడ ఏమీ లేదనుకోండి, ఇఫ్ వి టోటల్లీ రిమూవ్ దిస్, ఓకే, దెన్ ఇట్ విల్ టేక్ దిస్ వాల్యూ ఫ్రమ్ టెంప్లెట్ డాట్ జేసన్. ఇందులో ఉన్న వాల్యూని కన్సిడర్ చేస్తుంది బికాజ్ ఇట్ ఈస్ డిఫాల్ట్ వాల్యూ. ఓకే ఓకే ఓకే, ఒకవేళ అక్కడ ఉన్నది అంటే కన్ఫర్మ్ గా అదే కన్సిడర్ చేస్తుంది, ఇది కన్సిడర్ చేయదు. ఇప్పుడు ఇక్కడ ట్రైనింగ్ వీనెట్ అని ఇచ్చాను, బట్ అక్కడ నేను ట్రైనింగ్ 2 వీనెట్ అని ఇచ్చాను, దెన్ ఇట్ విల్ టేక్ ట్రైనింగ్ 2 వీనెట్, ఇట్ విల్ నాట్ టేక్ ట్రైనింగ్ వీనెట్. ఓకే, వాట్ ఎవర్ వాల్యూస్ దట్ యు ఆర్ గివింగ్ హియర్, ఇట్ విల్ నాట్ కన్సిడర్ దిస్, ఇట్ విల్ కన్సిడర్ ది వాల్యూస్ ఫ్రమ్ పారామీటర్ డాట్ జేసన్. ఓకే ఓకే, ఇదేంటంటే ఒక స్ట్రక్చర్ కోసమని మీరు తీసుకుంటారు అంతే, బట్ వాట్ ఆల్ ది ఇన్పుట్స్ దట్ యు ఆర్ గివింగ్, దోస్ విల్ బి టేకెన్ ఫ్రమ్ వేరియబుల్, ఐ మీన్ పారామీటర్ డాట్ జేసన్ ఫైల్. ఓకే ఓకే, అక్కడ ఏమి లేకపోతే డిఫాల్ట్ గా ఇక్కడ నుంచి తీసుకుంటుంది. యా, ఓకే. అండ్ నేను మీకు మొత్తం మీకు ఈ 4 అర్థమయ్యాయి ఇప్పుడు కదా? అవునవును, ఇవి 2 ఉండిపోయి, ఇందులో వేరియబుల్స్ ఆర్ నథింగ్ బట్, ఇప్పుడు సబ్నెట్ ఉంది, సబ్నెట్స్ మీరు ఒక వీనెట్ లోకి వెళ్ళి సబ్నెట్ 1, సబ్నెట్ 2, సబ్నెట్ 3 అని మీరు క్రియేట్ చేస్తున్నారు. యూ కెన్ డూ ఇట్ మాన్యువల్లీ.
యూ కెన్ క్రియేట్ ఇట్, దెర్ ఈస్ నో ఇష్యూ విత్ దట్. కానీ మాన్యువల్ ప్రాసెస్ అన్నది చాలా ఆర్గనైజేషన్స్ యాక్సెప్ట్ చేయవు, అండ్ మాన్యువల్ ఎర్రర్స్ కూడా వస్తాయి జనరల్గా. సో అందుకని మనం ఈ వేరియబుల్స్ లో ఏంటి అంటే ఆ వాల్యూ మనం డిక్లేర్ చేస్తాం అన్నమాట. ఇక్కడ సబ్నెట్ 1, సబ్నెట్ 2, సబ్నెట్ 3 బదులు సబ్నెట్ ఐ అని ఇచ్చి ఐ ఇటరేట్ చేస్తాం అనమాట 1 to 10 అని. సో దానికి అదే బేసిక్ గా సబ్నెట్ ఐ దగ్గర 1 అని ఒకసారి, 2 అని ఒకసారి దానికి అదే క్రియేట్ చేసుకుంటుంది. ఈ ఐ వాల్యూ మనం ఏదైతే ఇటరేట్ చేస్తున్నామో ఆ ఐ ఈజ్ నథింగ్ బట్ వేరియబుల్. So variable means we are just giving one value here and we are calling this value everywhere whenever it is required. Okay అండి. ఓకే, అవుట్పుట్ అంటే కొన్ని వాటికి అవుట్పుట్ ఫైల్స్ ఉంటాయి. లైక్ మనం ఇచ్చే ఇన్పుట్ బట్టి, ఇప్పుడు మనం ఇన్పుట్ బిల్డ్కి ఇచ్చాము, అవుట్పుట్ రిలీజ్ పైప్ లైన్ త్రూ మనం వీనెట్ లో డిప్లాయ్ చేసాం. కానీ అలా కాకుండా ఇప్పుడు సమ్ ఆఫ్ 2 numbers చేస్తున్నాము, దానికి అవుట్పుట్ 4 అని వస్తుంది. ఈ 4 అనే అవుట్పుట్ ఫైల్ మనకు కావాలి అనుకుంటే అలాంటి సిచ్యువేషన్స్ లో మనం ఈ అవుట్పుట్ యూజ్ చేస్తాం. జనరల్ గా అవుట్పుట్ తో మనకు అంత యూజ్ ఉండదు, బట్ బేసిక్ గా అవుట్పుట్ యూజ్ చేసేది ఆ రీజన్ కోసం. ఓకే. So you understood the ARM templates for now? Yeah.